హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ వ్లాగ్ ఏంటి అంటే లక్కీకి అక్షరాభ్యాసం చేయించాము. సో మాకు ఎలా అయితే జరిగిందో లక్కీ కూడా సేమ్ అలాగే జరిపించాము. ఎందుకంటే మాకు మా తాతయ్య గారే రాయించారు. సో సేమ్ లక్కీ కూడా అలాగే తాతయ్య చేతుల మీదుగా ఇలా జరిపించాము. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే ఇది ఒక స్పెషల్ మూమెంట్ అండ్ అలాగే ఇది ఒక మైల్ స్టోన్ కూడా చెప్పచ్చు లక్కీకి. ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే తాతయ్య దగ్గర కూర్చోబెట్టి ఇలా రాయించడం అది నిజంగా ఒక లక్కీకి అయితే నిజంగా ఒక అదృష్టమని అనుకోవాలి. సో వాడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడో రాయిస్తుంటే. అండ్ తర్వాత ఇలాంటి మెమరీస్ని ఇలా వీడియోలో క్యాప్చర్ చేయకపోతే మనం తర్వాత ఎప్పుడు చూసుకుందామన్నా కూడా అవి అసలు మనకి కనిపించవు. సో అందుకని నాకైతే చాలా స్పెషల్ మెమరీ అనిపించింది. సో అంటే లక్కీకి ఏది జరిగినా కూడా నేను ఖచ్చితంగా అది వీడియో షూట్ చేస్తున్నాను. సో అలాగే ఇది కూడా నేను వీడియో షూట్ చేసి పెట్టాను అనమాట. సో మొత్తానికి అంటే చాలామంది పూజలు చేయించుకుని అక్షరాభ్యాసం చేయిస్తారు, లేదా గుడిలోకి తీసుకువెళ్ళి చేయిస్తారు. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు మా ఇల్లే ఒక టెంపుల్ అనమాట. సో మా తాతయ్య నాకు అంటే మాకు లైఫ్ ఇచ్చిందే మా తాతయ్య. సో మా తాతయ్య దగ్గర మళ్ళీ లక్కీకి కూడా ఇలా జరగడం చాలా హ్యాపీగా అనిపించింది. వాడైతే అసలు రాయట్లేదు, పిచ్చి గీతలు పెట్టేస్తున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం కదా, సో అలాగే ఉంటుంది అని చెప్పేసి మేము కూడా డిస్టర్బ్ చేయలేదన్నమాట దాన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో అమ్మ రాయిస్తుంది, అయినా కూడా వాడు అస్సలు ఏంటంటే వాడికి రాయడం ఇష్టం ఉండదు, వాడికి గీయడమే ఇష్టం అనమాట. సో మెల్లిగా నేర్చుకుంటారు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాళ్ళని మనం ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకూడదు. సాంవి చెప్తూ రాయిస్తుంటే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత అలా పెట్టాడంటే అసలు. శివాయ 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 శివై నమః 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 చెప్పు అమ్మ ఆవు ఇల్లు ఈగ చూపించు, అమ్మకి చూపించు. రాజేశానమ్మ చూపించు, లోపల పెట్టేయమని. అత్తయ్య గారు మామయ్య గారు అయితే మిస్ అయ్యారు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనమాట. అండ్ తొలి ఏకాదశి మంచి రోజు అని చెప్పి ఇంకా రాయించడం అయితే స్టార్ట్ చేసాము. ఎప్పటి నుంచో అనుకున్నాం ల్యాగ్ అవుతూ వస్తుందని. ఇంకా మొత్తానికి ఈ బ్యూటిఫుల్ మెమరీస్ని ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో తెలియచేయండి.